రైతు మిత్రులందరికీ నమస్కారం అన్న. మొన్న రీసెంట్‌గా మహీంద్రా తరఫు నుంచి కొత్తగా మహీంద్రా 575 అయితే కంపెనీ వారైతే లాంచ్ చేయడం జరిగింది. కొన్ని మోడిఫికేషన్స్ అండ్ చేంజెస్ చేసి ఈ కొత్త లేటెస్ట్ మోడల్ 2026 ఎడిషన్ అయితే మార్కెట్‌లోకి అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ లాంచ్‌లో కొన్ని మేజర్ చేంజెస్ అయితే చేయడం జరిగిందన్న. అండ్ ఈ చేంజెస్ గురించి ఆల్రెడీ నేను ఒక సెపరేట్ వీడియో అయితే చేశాను. అంటే మహీంద్రా వాళ్ళు ఈ కొత్త ట్రాక్టర్‌లో ఏమేమి కొత్తగా ఫీచర్‌లు యాడ్ చేశారు, మరియు ఎలాంటి పికప్ ఉంది, అన్ని వివరాలు ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింకు టాప్ ఐ కార్డ్‌లో ఇస్తాను. ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూసేయండన్న. అండ్ ఈరోజు వీడియోలో ముఖ్యంగా లేటెస్ట్ ఎడిషన్ 2026 ఎడిషన్ యొక్క మార్కెట్‌లోకి వచ్చిన ధర మరియు ఎంత ప్రైజింగ్‌లో మనకు వస్తుంది అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుందన్న. సో కొత్త ఫ్యూచర్లు యాడ్ చేశారు, వీళ్ళు ధర పెంచారా లేదా జీఎస్టీ కూడా డ్రాప్ అయింది కాబట్టి ధరలో ఎలాంటి మార్పులు జరిగాయి అనేది ఈ వీడియో క్లారిటీగా మీకైతే చెప్పడం జరుగుతుందన్న. సో వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా లైక్ చేయండి అన్న. మీ అందరికీ తెలిసిందేనా, మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారికి మన ఛానల్లో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ కూడా సేల్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర ఏమన్నా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ కానీ ట్రాక్టర్ యొక్క సామాన్ కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు పంపండి. ఎటువంటి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ ఉన్నా కూడా మనం స్పాట్లో మీ పెడతామన్నా. జస్ట్ మీ బండి ఫోటోలు తీసి నెంబర్కి వాట్సాప్ చేసేయండి. అండ్ ఇక ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే ధర వచ్చేసరికి కంపెనీ అఫీషియల్గా రిలీజ్ చేసిన ప్రైస్ ఏం కాదన్నా. ఎక్స్ షోరూమ్ రేటు కొద్దిగా అటు ఇటు ఈ ధరకు తగ్గట్టుగానే ఉంటుందన్న. ఎక్కువ చేంజెస్ ఏమి ఉండదన్న. నేను చెప్పే ప్రైస్కి కొద్దిగా అటు ఇటు అయితే ఉంటుంది అంతే. ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది వాళ్ళు మార్కెట్లోకి బండి వచ్చి షోరూమ్కి వచ్చినప్పుడే మనకైతే తెలుస్తుంది. అండ్ ఇక ఇది వచ్చేసరికి మహీంద్రా 575 ఏదన్నా. అండ్ ఇది ముఖ్యంగా మీకు తెలిసిందే కన్నా 45 హెచ్పితోనైతే వస్తుంది. 2979 సీసీతో వచ్చే 4 సిలిండర్ ఇంజన్తోనైతే వస్తుందన్న. అండ్ పీటీఓ కూడా 41 హెచ్పి పీటీఓ వస్తుందన్న. మంచి పీటీఓ హార్స్ పవర్ కూడా అని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసరికి. అండ్ ఇది వచ్చేసరికి 2+8+4 ఫార్వర్డ్ అండ్ 2 రివర్స్ గేర్స్తోనైతే వస్తుందన్న. అండ్ ఎంట హైడ్రాలిక్ లిఫ్టింగ్ కూడా 1700 నుంచి 200 కేజెస్ హైడ్రాలిక్ లిఫ్టింగ్తోనైతే వస్తుంది. అండ్ ఇవి అన్న మేజర్ స్పెసిఫికేషన్స్, ట్రాక్టర్ యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి. ఇక అఫీషియల్ వచ్చిన ప్రైస్ అయితే ఏం కాదన్న. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రైస్ గురించి తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్సే కాకుండా మార్కెట్లోకి వచ్చిన కొత్త ట్రాక్టర్ల గురించి వివరాలు మరియు రైతాంగానికి ఉపయోగపడే ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు మన ఛానల్లో ప్రతిరోజు మీ ముందుకు ఏదో ఒక రూపంలో మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటానన్నా. జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫీషియల్గా వచ్చిన ప్రైస్ ఏం కాదన్న, ఇది గమనించగలరు. మరీ చెప్తున్నాను. ఇక దీని ధర ఎక్స్ షోరూమ్కి వచ్చేసరికి 6,80,000 నుంచి 7,20,000 వరకు అయితే ఉండవచ్చన్న. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అన్న, ఆన్ రోడ్ ప్రైస్ అయితే కాదు. ఆన్ రోడ్ ప్రైస్ ఇంకా దీనికి ఆ యాక్సెసరీస్, ఆ ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్ అని ఇంకొద్దిగా అమౌంట్ అయితే దీనికైతే యాడ్ అవుతుంది. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అన్న. 6,80,000 నుంచి 7,20,000 వరకు ఉండవచ్చు మహీంద్రా 575 DI ధర. కొద్దిగా ప్రైస్ అటు ఇటు అవుతుందన్న. ఆల్మోస్ట్ దీని దగ్గరలోనే ప్రైస్ అయితే ఉంటుంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చేంజ్ చేశారు. షటిల్ షిఫ్ట్ ఇచ్చారు. కొన్ని మేజర్ చేంజెస్ చేశారు. అండ్ డిజైన్లో చాలా మంది డిసప్పాయింట్ అయితే అయ్యారన్న. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చదివాను. సో ఇంకా వీరు ఏమన్నా చేంజెస్ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. అండ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే దాదాపుగా 6,80,000 నుంచి 7,20,000 ఉండవచ్చని అంచనా అయితే వేయడం జరిగిందన్న. అండ్ ఇది అఫీషియల్ గూగుల్ డేటా అన్న, గమనించగలరు. స్క్రీన్ మీద పెడతాను నేను దీని స్క్రీన్ షాట్ కూడా. అండ్ మీరు దీని ధర ఎంతవరకు ఉంటే కొనగలుగుతారో కింద కామెంట్ చేయండి. అంటే ఏ ధర అయితే బెస్టో కింద కామెంట్ చేయండి. సో ఇది వాటి వీడియో. ఇంకా వీడియోని కనుక ఎవరైనా లైక్ చెప్పితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ముందు మీకు ట్రాక్టర్ల రిలేటెడ్ ఎలాంటి కంటెంట్ కావాలో కింద కామెంట్ చేయండి అన్న. అంటే మార్కెట్లోకి వచ్చిన కొత్త ట్రాక్టర్ రివ్యూస్ కావాలా, లేకపోతే ఎలాంటి కంటెంట్ మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్తో కూడిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్లో కలుసుకుందామన్న. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్.